అసెంబ్లీ వేదికగా హోంమంత్రి వంగల్పూడి అనిత వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. కమ్మ సామాజిక వర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పేర్లతో తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో చలపతి చౌదరి అనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అకౌంట్ ఫేక్ అకౌంట్గా, అది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అకౌంట్గా వంగలపూడి అనిత గుర్తించడం, మాట్లాడడం, ఆ అంశం పైన ఆ వ్యక్తి స్పందించి చలపతి చౌదరి యూకే నుంచి ఒక వీడియో విడుదల చేయడం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వంగలపూడి అనిత అసెంబ్లీ వేదికగా చేసినటువంటి ఆరోపణలన్నీ అబద్ధము, తప్పుడు ఆరోపణలు, అసత్యం, అవాస్తవం. తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, అయితే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయకూడదా, వైఎస్ఆర్సీపీ వైపు నిలబడకూడదా అంటూ అతను ప్రశ్నించాడు. నిజంగా ఒక ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఒక వ్యక్తి వెళ్తే ₹1,00,000 అడిగారని ఆరోపించినట్టు వంగలపూడి అనిత అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. నిజంగా ఎమ్మెల్యే పేరు ఎందుకు చెప్పలేదంటూ మాట్లాడారు. అయితే ఆ వ్యక్తి మాత్రం తాను చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం ఆ వ్యక్తిని బద్నాం చేయకూడదనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పేరు చెప్పలేదంటూ చలపతి చౌదరి వీడియోలో పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ మొత్తం అంశంలో అసెంబ్లీ వేదికగా కులాల ప్రస్తావన తీసుకురావడం, అందులోనూ కమ్మ కులం గురించి ప్రస్తావన తీసుకురావడం పైన చంద్రబాబు నాయుడు పైన, తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత కమ్మ కులస్తుల్లో కనిపిస్తోంది. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గంలో పుట్టినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకే ఉండాలనే పేటెంట్ రైట్స్ ఉంటాయా? తెలుగుదేశం పార్టీ వైపే నిలబడాలి, తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి అనే ఎక్కడైనా రూల్ ఉందా లేదా? తెలుగుదేశం పార్టీకి కమ్మ కులస్తుల పైన పేటెంట్ రైట్స్ ఉన్నాయా అన్న ఒక చర్చ అయితే కమ్మ కులస్తుల్లో జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ వైపు నిలబడకూడదా, వైఎస్ఆర్సీపీ వైపు నిలబడి మాట్లాడితే వేధిస్తారా, హింసిస్తారా అన్న ఒక ఆందోళన, ఆలోచన కమ్మ కులస్తుల్లో మొదలైంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా కమ్మ కులస్తులనే టార్గెట్ చేస్తోంది. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇలా కమ్మ కులస్తుల్లో ఎవరైతే తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మొదట వారిని టార్గెట్ చేసి కమ్మ కులస్తుల్లోని తాముకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్నది కమ్మ కులస్తుల్లో వినిపిస్తున్నటువంటి మాట. మొదట కమ్మ కులస్తుల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని అణిచివేస్తే మిగిలిన వారు నోరెత్తరు. నోరెత్తని పక్షంలో కమ్మ కులం అంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉంది. కమ్మ కులంలో చీలిక లేదు. తెలుగుదేశం పార్టీకి కమ్మ కులం ఎప్పుడూ అండగా ఉంటుంది. మిగిలిన కొన్ని కులాలు ఓట్ల జత అయితే చాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఒక భావన ప్రజల్లోకి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఇలాంటి ఒక ఎత్తుగడను వేసిందే. ఆ ఎత్తుగడలో భాగంగా కమ్మ కులస్తుల్లో ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఉంటారో వారిని టార్గెట్ చేయడం, అవసరమైతే కమ్మ కులస్తులు కాదంటూ వారిపైన ప్రచారం చేయడం తెలుగుదేశం పార్టీకి పరిపాటిగా మారిన అంశంగా రాజకీయ విశ్లేషకులు గుర్తిస్తున్నారు. కమ్మ కులస్తులు ప్రధానంగా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. చలపతి చౌదరి వీడియో ముఖంగా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వైపే నిలబడాల్సిన అవసరం ఏముంది? కమ్మ కులస్తులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని రూల్ ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించడం కమ్మ కులస్తుల్లో ప్రధానంగా చర్చకు దారితీసిన అంశాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కమ్మ కులస్తులంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. కమ్మ కులస్తులకు తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్స్ ఉన్నాయన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఇన్నాళ్ళు తమ ఓట్లతో, తమ మద్దతుతో చంద్రబాబు నాయుడు అధికారాన్ని సాధించి ఇప్పుడు కమ్మ కులస్తులనే టార్గెట్ చేస్తున్నారు. వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు వారిని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను అదే విధంగా టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను అదే విధంగా టార్గెట్ చేస్తున్నారు. కమ్మ కులస్తులంతా చచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వైపే ఉండాలి, నిలబడాలి, మాట్లాడాలి, లేదంటే గమ్ము ఉండాలి. వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తే ఖచ్చితంగా అందరికీ ఇలాంటి గతే పడుతుందన్న విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న ఒక ఆవేదన కమ్మ కులస్తుల్లో ఉంది. ఆ ఆవేదన తిరుగుబాటుగా మారుతోంది. ఆ తిరుగుబాటు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రుచి చూపించాలని ఒక దృఢ నిశ్చయంతో కమ్మ సామాజిక వర్గం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.